ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. అవునండి, ఈ మాట ప్రభు తన శిష్యులతో సెలవిస్తున్నటువంటి మాట. శిష్యులతోనే కాదు, మనందరితో సెలవిస్తున్న మాట. ఆయన మనల్ని అనాథలుగా విడవడు. ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమ వచ్చినప్పుడు మనం ఎంతో కృంగిపోతాం, వేదన పడతాం. అయితే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టువాడవు కాదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నిన్ను ఆశ్రయించు వారెన్నడూ సిగ్గునందరు అని రాయబడింది. ఆ మాట ప్రకారం ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించి తమ భారం ఆయన మీద వేసి ఆయన మీద ఆధారపడతారో వారి పక్షాన ఆయన కార్యం చేస్తాడు, వారిని విడిచిపెట్టడు, వారి కార్యం ఆయన సఫలం చేస్తాడు. కనుక నువ్వు నేను కూడా శ్రమను చూసి భయపడక, కృంగిపోక, ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించగల దేవుని వైపు చూస్తూ దీవించబడదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.